హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ 24. ఏఐబి 19 ఎగ్జామ్కి సంబంధించిన అఫీషియల్ కీ అనేది మనకి బీసీఐ రిలీజ్ చేసిందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఆన్సర్ కీ ఏదైతే ఉందో అది అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఏఐబి 19 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ. మనకి ఇక్కడ సెట్ కోడ్ ఏకి సంబంధించి ఇక్కడ అన్ని బిట్స్కి 100 బిట్స్కి ఆన్సర్ అనేది కీ ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి బిట్స్ ఇక్కడ ప్రజెంట్ మనకి విత్డ్రా కానీ ఇవన్నీ ఏమీ లేవు. ఈ కీని బేస్ చేసుకుని తర్వాత ఏమైనా ఫర్దర్గా అబ్జెక్షన్స్ చేస్తే అప్పుడు దాంట్లో మళ్ళీ మనకి ఫైనల్ కీ అనేది వస్తుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడైతే మనకి 100 బిట్స్కి సంబంధించి బీసీఐ వారు ఇచ్చినటువంటి ఆన్సర్ కీ మాత్రమే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెట్ కోడ్ బికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అండి ఇది. నెక్స్ట్ మనకి సెట్ కోడ్ సికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ. నెక్స్ట్ మనకి సెట్ కోడ్ డికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అండి. ఇది అఫీషియల్గా మనకి బీసీఐ రిలీజ్ చేసినటువంటి ఆన్సర్ కీ కాబట్టి అందరూ ఒకసారి రీచెక్ చేసుకుని ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, ఎన్ని బిట్స్ మీరు క్లియర్ చేశారు, మ్యాక్సిమం ఏ స్కోర్లో ఉన్నారో ఒక ఐడియా వస్తుంది. ఎక్కడైనా ఆన్సర్స్ కన్ఫ్యూజింగ్ ఉన్నా లేకపోతే ఈ కీలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని బేస్ చేసుకుని మనం మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై చేసి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరుగుతుంది. వాటిని కన్సిడర్ చేసిన తర్వాత ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఏమైనా బిట్స్ కనుక విత్డ్రా చేస్తే అప్పుడు కంప్లీట్ బిట్స్ బేస్ చేసుకుని మనకి కట్ ఆఫ్ కూడా తగ్గడం జరగచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ఎగ్జామ్లో అయితే మోస్ట్లీ 1 or 2 బిట్స్ మాత్రమే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 మనకి 98 బిట్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో కూడా. కాబట్టి కట్ ఆఫ్ అనేది 45% ఉన్న వారికి 43 ఉండొచ్చు, 40% ఉన్న వాళ్ళకి 38 ఉండొచ్చు. చూద్దాం ఫైనల్ కీ వచ్చిన తర్వాత కానీ కట్ ఆఫ్ ఎంత ఉందో అందరికీ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ follow my channel. Thanks for watching.